హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. దోస్తులు అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? మా కాంతం అలిగింది ఎందుకో అడుగుదాం దారి. ఏమైందే కాంతం? ఏమో చెట్టు కింద కూర్చున్నావు, ముఖం అంత ఎత్తినావు కదా, ఏమైందే? అగో ఏమైందంటూ చెప్పేది. అవ్వా, ఏం చెప్పాలా నీకు? మన వీడియోలకు లైక్లు చేయమంటే లైక్లు చేయట్లేరా అవ్వా? ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోలు చూస్తారే అవ్వా? ఇదేమన్నా న్యాయమా చెప్పు? నేనేం అడుగుతానా, మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయమంటాను గంతే. అయ్యో అట్లనానే, ఉండు నేను అడుగుతా, నువ్వు బాధపడకు. అడిగే అవ్వా, లేకపోతే నేను ఇట్లనే కూర్చుంటా. అన్నం తినా ఏం తినా. అడుగుతుండు, నువ్వేం బాధపడకు. ఓ అవలాలా, కొంచెం వీడియోని లైక్ చేయరాదుర్రి, మీకు పుణ్యం ఉంటుంది. చూసిరు కదా నా బిడ్డ కాంతం అలిగింది పాపం. కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మీకు పుణ్యం ఉంటుంది. ఫ్రెండ్స్ చూసిరు కదా మా అత్తమ్మను, సబ్స్క్రైబ్స్ లైక్లు అత్తలేవని అలిగింది పాపం. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడవకత్తమ్మా, చెప్పిన సబ్స్క్రైబ్లు లైక్లు అట్లనే చేస్తారు గాని ఏడవకు. సరేనే చూస్తా అలా ఏం చేస్తారో. అత్తమ్మ నువ్వు కూడా చెప్పు ఏమన్నా. నేను మాట్లాడనే బిడ్డ, నేను అలిగిన బుంగమూతి పెట్టుకున్నా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలకు మంచిగా లైక్లు కొడితేనే వాళ్ళతోటి మాట్లాడతా, లేకుంటే మాట్లాడా. నేను ఇట్లనే బుంగమూతి పెట్టుకొని ఈ చెట్టు కిందనే కూర్చొని ఉంటా. అయ్యో అత్తమ్మ, అట్లనా? వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు కానీ. ఫ్రెండ్స్ చూసిరు కదా మా అత్తమ్మ ఏమంటుందో. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. చూడుర్రి, చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు బాంచన్, మీకు పుణ్యం ఉంటుంది అవలాలా. అరే అత్తాండు సంపురాన్ని. అరే అటు కాదురా, నీ వెనకనే ఉన్నారు రాడు. అబ్బా కొడక చచ్చినవారా, నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా కదా, నీ వెనకనే ఉన్నారా అని చెప్తాను. సెట్ ఈ గేమ్ కూడా తూ చేసిరు కదా. అయినా మా అమ్మ ఏంది ఇంటి నుంచి బయటికి వెళ్తలేదు, ఏమో ఇంటికి పోదాం అనుకుంటే. ఆగా ఈ పిల్లగాడేమో చేస్తాడు కదా, ఒక ఆట ఆడుకున్నా ఆగు. ఏం చేస్తానో పిల్లగా, గద్దె మీద ఒక్కనే కూర్చున్నావు కదా, ఏం చేస్తాన్నావు? అబ్బా కొడక మళ్ళొచ్చింది కదా ఈ నానమ్మ. ఏం లేదు నానమ్మ, పోరు కొడుతుందని ఒక్కనే కూర్చున్నట్టుగా. అయ్యో ఒక్కనే కూర్చున్నావా పిల్లగా? నన్ను రమ్మంటే రాకపోనా నీ సోపతికి? ఎందుకు నానమ్మ? అబ్బా అయితే కానీ కిట్టు, నీకు ముచ్చట చెప్పాలి. ఏంది ముచ్చటనా? ఏంటిది నానమ్మ? అదే మరి నువ్వు ఎవరికి చెప్పకు మరి. ఇక మీ తాతయ్య చచ్చిపోయి బాగోద్దులే అవుతుంది, నీకు తెలుసు కదా. తెలుసు నానమ్మ, ఇప్పుడు ఎందుకు చెప్తాను? అందుకే ఇక మన ఇద్దరం కలిసిమెలిసి ఉన్నావా, ఏమంటావు? ఏంటిది కలిసిమెలిసి ఉండడా? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా నానమ్మ? నాకు మా అర్థమవుతుంది పిల్లగా, నువ్వే కొంచెం అటు ఇటు ఉన్నావు. ఇక ఏదోటి చెప్పరాదు, కలిసిమెలిసి ఉందామా? నేను ఏమనుకోను, చెప్పు. నా దగ్గర బొచ్చాడు పైసలు ఉన్నాయి, పింఛన్ పైసలు అన్నీ నీకే ఇస్తా. ఓర్ని అక్క, ఈ ముసలిదేంద్రా నాకు తగిలింది. నాతోని కలిసిమెలిసి ఉండి మెల్లగా పిల్లలుగానే రాక ఇచ్చి పెట్టేటట్లేదు కదా ఇది. ఏమైంది? ఏమో నాల ముఖం వేసుకొని ఆలోచించుతాన్నావు ఏందో. నా పింఛన్ పైసలు కూడా ఇస్తా అన్నా కదా, ఇంకేం కావాలి? ఓ ముసల్దానా, నీకు పిచ్చిగిట్ట లేచిందా ఏంది? అంత ఎట్లా మాట్లాడతాను? ఏ పిల్లగా భయపడకు, మన ఇద్దరం కలిసిమెలిసి ఉండి నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అని పాటలు పాడుకుంటాం. నీకు నేనద్దు, నాకు నువ్వద్దు, ఆ ఒకరికొకరు ఇంకా కలిసి ఉండడు అసలే వద్దు. నీకేం రోగం పుట్టిందే ముసల్దానా, అంతే నువ్వు మాట్లాడతాను? నువ్వు అల్లీలకు భయపడి నువ్వు ఇట్లా మాట్లాడతాను కదా, నాకు తెలుసు. ఇగరా దగ్గరికి వస్తే భయం పోతుంది కొంచెం. చల్ నేను రాను, అవను అంత ఎట్లా కనబడతాను. అమ్మాయి ఇటు రావే, నా శీలానికి భంగంగా లేటట్టున్నది. అగో దగ్గరికి రా అంటే ఏమో దూరం పోతావు పిల్లగా. ఏం కాదు పిల్లగా, ఇగరా నీకు చాక్లెట్ ఇచ్చిట్రా. నీ చాక్లెట్ అదేమద్దు, అంత ఎట్లా తేడా కనబడతాను నువ్వు. గట్లా అంటావు పిల్లగా, ప్రేమించుకున్న వాళ్ళు ఇస్తారు కదా చాక్లెట్లు. కావాలంటే నేను పెద్ద చాక్లెట్ ఇచ్చిట్రా, మనం కలిసిమెలిసి ఉందాం. చల్ నీ అవ్వ, నీ పెద్ద చాక్లెట్ వద్దు, నీ కలిసిమెలిసి ఉండడద్దు, నీ పోతు ఇక్కడ నుంచి వెళ్ళిగా. వా శాంతాబాయి, ఏం చెప్తానవే లోపల? ఈ ముసలి దినాన్ని రావడుతుంది రావే. నీ అవ్వ ఇది ఎంత పిలిచినా అత్తలేదు కదా, ఇంకొంచెం సేపు ఉంటే ఈ ముసలిది నాతో పిల్లల్ని కన్నా గంటది, నేను పోతాపో. ఇగో పిల్లగా, నీకు అంత భయం అయితే గడ్డి కుప్ప చాటుకోదాంప, అక్కడనైతే మనం ఏకాంతంగా ఉండొచ్చు, మనం నువ్వు చూడరు. ఊరు నాయన, ఇదేంద్రా గడ్డి కుప్ప చాటుకురమ్మంటది. అందరికేమో పరస్పరంగా జరిగితే నాకేమో ఈ ముసలి తగిలిందేంద్రా నా గండానికి వచ్చినట్టు అయింది పోయి ఇంటికి. గిట్లా కాదా, నేను బావని వెళ్తా. ఓ బావా,
ఒకసారి ఇట్రా, మీ అమ్మమ్మ తిట్ను చేస్తాంది. ఇట్రా బావా. ఓ పిల్లగా, పిలవకు పిలిస్తే నువ్వు నన్ను గుంజినావని చెప్తా ఏమనుకుంటానావా? ఏంది? నేను గుంజిన్నా? నిన్ను గుంజడానికి నువ్వేమన్నా తాడువా ముసల్దానా? ఏందో ఈ బామ్మర్ది, ఏమో కేకలెత్తాను, ఏమైంది? ఏమైందని మెల్లగంటానవేంది బావా? ఇగో మీ అమ్మమ్మ చూడు బావా, అంతెట్లా మాట్లాడుతుంది. ఏంది బామ్మర్ది, నిన్నేమంటాంది మా అమ్మమ్మ? ఏమన్నదంటే ఏం చెప్పాలి బావ నీకు? అవి నీకు ఎట్లా చెప్పాలి? చెప్తే ఇజ్జత్ పోతే తెలుసా నీకు? ఆమెను ఎక్కడన్నా హాస్పిటల్లో చూపెట్టుర్రి, అంత గలీజ్ మాట్లాడుతుంది. ఏంటిది గలీజ్ మాట్లాడుతుందా? ఏ ఉండు, మా అమ్మమ్మ గట్లెందుకు మాట్లాడుతుంది? మీ అమ్మమ్మ గురించి నీకు తెలియదు బావా, మామూలు కాదు, పెద్ద జలకండ్రే ఉన్నట్టున్నది. చింత చచ్చినా పులుపు తావలేదు అంటారు కదా, అది ఇదే ఉన్నట్టున్నది. ఏంటిది అమ్మమ్మ, మా బామ్మర్ది ఏమో అంటాడు నీ గురించి? ఏం లేదురా ప్రసాదు, అట్టిగానే ఆట పట్టిస్తానా మీ బామ్మర్దిని. ఓ పిల్లగా, భయపడ్డవా ఏంది? భయపడకు అట్టిగానే అన్నా. ఏంది నానమ్మా, అట్టిగానే అన్నావా? చెర్రైతే నా లాగులు వచ్చేవాడు. అమ్మమ్మ ఏమన్నావే మా బామ్మర్దిని? నేను యూత్తనే గజగజ అనుకుతాండు. ఇంకోసారి ఇంటికి రాకుండా చేస్తావా ఏంది మా బామ్మర్దిని? ఏంటిది బావా, ఏమో ఇంటికి రాకుండా ఎత్తా అంటాను? ఎవరి గురించి అంటాను? నేను కాదు మల్లిక, మీ తమ్ముడు మా అమ్మమ్మని చూస్తే దడుచుకుంటాండు. ఏంది నానమ్మ, మా తమ్ముడిని ఏమంటాను? నేనేమంటానా మల్లిక, మనవాడని పరాస్కాల అన్నా. ఇక గదానికే మీ తమ్ముడు లాగులు పోసుకుంటా అంటాడు. అరే గిట్టుగా, నానమ్మ కదరా, గట్లనే మాట్లాడుతుంది. ఇంత దానికి గంతగానం భయపడతారా? ఓ అక్క, నీకు తెలియదే ఆ నానమ్మ గురించి? పెద్ద జలకండ్రీనే, చెప్తే నా ఇజ్జతే పోతుంది. ఏ పిల్లగా నువ్వు ఏమో మాట్లాడతాను. రాజావా, నువ్వు ఇంకా ఇన్నే ఉన్నావే? పోదాంపా, అందరు వచ్చిర్రట. అయ్యో, అందరు వచ్చిర్రటనే? పోదాంపా. నానమ్మ ఇటు పోతారు? ఏకి సరోజ లేదానే? ఇక దాని బిడ్డకు కుడకలేస్తారట. ఇక అప్పుడు వచ్చి పిలిచింది, పోయేస్తామే. అవునే మల్లిక, నువ్వు కూడా రారా? అదే ఎందుకే అమ్మమ్మ మల్లిక, ఇంట్లోనే ఉంటది పో. సరే పట్రా, నేను పోతాను. పోర్రి. ఓ పిల్లగా, నువ్వు కూడా రాలేవు? కుడకలెత్తు. కుడకలు ఎక్కడేయాలి? నేను రానుగానే మీరు ఓరినానమ్మా. అయ్యో పిల్లగా, రాలేవు? అబ్బో నేను నీతో రానానమ్మా. కొంచెం అటు ఇటు వెనక గడ్డి గుబ్బ సాటు గుంజుతావు, నాకు తెలియదా నానమ్మా? ఏ ఉండు పిల్లగా, ఏమనదా? ఊకేదేనా? ఇక రాజవ్వా, ఏంది ఈ వరకు ఆలస్యం అవుతుందంటే నువ్వు ఆ పిల్లగాంతోనేమో ముచ్చట్లు పెడతావు. పోదాంపా. సరేనే, ఏమో నువ్వు కోపానికి రాబడుతువేమి? పోదాంపా. ఇక ఓ పిల్లగా, నేను మళ్ళొచ్చి రాకుండు, నీతో పని ఉన్నది. నీ అవ్వ, నువ్వు నన్ను సావగొట్టేటట్టే ఉన్నదా నానమ్మా? ఇక వద్దు, మా అమ్మని తీసుకొని నేను ఇప్పుడే ఉరుకుతాపో. అట్టిగానే అన్న గాని ఉండు. సాయంత్రం పోవుడే నానమ్మా, అమ్మ పోదామన్నది. నువ్వైతే పో. అయ్యో, పోదామన్నదా? సరే మరైతే పల్లెంగ పో. మరి మళ్ళెన్నడత్తావు పిల్లగా? అబ్బో, నేను ఇంకా వస్తానా? ఇక నేను రాను. మళ్ళగా పిల్లగాంతోనే ముచ్చట్లు పెడతాంది కావే. అయ్యో ఆగలేవే సావిత్రి, మా మనవంతో మాట్లాడుతా అంటే నువ్వేమో మధ్యలో తన్ను. సరే బాయ్. అమ్మ, ఎందుకే వీళ్ళందరూ వచ్చిర్రు మన ఇంటికి? అదారా అంజలి, నువ్వు పెద్ద మనిషిమైన బిడ్డ, నిన్ను కూర్చోబెట్టడానికి వీళ్ళందరూ వచ్చిర్రు. అమ్మ, మరి నాకు బాగా కడుపు నొప్పుతుంది, అది ఇంకా బ్లడ్ కూడా వస్తుంది. ఏం తెలియని పిల్ల అయితే గిట్లనే ఉంటది. భయపడకు బిడ్డ. అమ్మ, నాకు బాగా నొప్పి అవుతుంది. ఏం కాదు బిడ్డ, తగ్గుతుంది కానీ. సరోజా, మరి ఈ పిల్లని కూర్చుంటే పెడదాం ఇక. ఆనా సరోజా, పిల్లను బల్ల మీద కూర్చుంటే పెడతావా, కింద చాపేసి కూర్చుంటే పెడతావా? ఓ లింగక్క, నువ్వుండు. ఈ కాలంలో ఎవరు చేపల కూర్చుంటారు? పురుగో పుషో, ఆ పిల్లని బల్ల విన్నే కూర్చుంటే పెడదాం. సరే కాంతక్క, బల్ల విన్నే కూర్చుంటే పెడదాం నా బిడ్డను. ఏం చేస్తారే? దారాజవ్వా, వచ్చినవా? వచ్చినా. ఆగో, ఇంకా కూర్చుంటే పెట్టలేదా అనే పొలను? ఇంకా ఎంతసేపు అని నిల్చుంటే పెడతారా? అట్లా కూర్చుంటే పెట్టి అదొకటి మొదలు పెట్టురిగా. అవ్వా, కింద కూర్చుంటే పెట్టుడా బల్ల విన్నే? బల్ల మీద కూర్చుంటే పెడతారా? కింద చాపేసి కూర్చుంటే పెట్టాలి. ఏ ఈ రోజులల్లా కింద ఎవరు కూర్చుంటే పెడతారే అవ్వా? బల్ల విన్నే కూర్చుంటే పెడదాం, ఏమైతుంది? గట్లుంటది అనకాంతం, అది వెనకటి నుంచి వచ్చిన ఆచారం కదా. కింద చాపేసి కూర్చుంటే పెట్టాలి, ఇంకా ఈత మట్టల మీద కూర్చుంటే పెట్టాలి, గిట్ల కాదు. అవు లింగక్క, నువ్వు చెప్పవా ఇళ్లకు? ముందుగా చేంజ్ చేస్తాను, నీకు తెలియదా లింగక్క? అన్ని కొత్తగా చేస్తానేమో, వీళ్ళందరికీ చెప్పి పెట్టి అదొకటి ఎదరపోయినావు. ఏ నేను మా చెప్పి చూసిందే, ఇక కాంతమే పైన కూర్చోబెడదాం అన్నది. ఇక అదొకటి పురుగు కూర్చుంటది కదా, ఎందుకు అన్నది. అద్దు, అది కిందనే కూర్చుంటే పెట్టాలి, అది వెనకటి నుంచి వచ్చిన ఆచారం కదా. ఇక మీ ఈత ఉన్నట్టు చేస్తారా?
అవని పిల్లకి పెట్టేటి అని తెచ్చిర్రానే? తెచ్చిర్రు రాజవ్వ, అన్ని తెచ్చిర్రు. తెచ్చిర్రానే? సరేగా చేప పట్టుకొని రాబోయే. చేప తీసుకొచ్చి కింద వారు మెల్లగా కూర్చుంటది. సరే రాజవ్వ, తెత్తాగు. అంజలి కూసారా? సరే ఆంటీ. కాంతక్క, ఇప్పుడు ఏం చేసుడు? నాకైతే ఏం తెలియదు, మీరే చూసుకోరు కొంచెం. ఏ పుల్లా మిమ్మల్ని ఏమాని, అన్ని మేము చూసుకుంటా ఉండు. అవ్వా, ఇంకేం చేసుడే? ఈడ కత్తి పెడితే అయిపోతుందా? కత్తి పెట్టినా ఇక పిల్లట్లే కుడుకలు అయ్యిర్రి. సరేనే, ఇంకేం పెట్టుడే? రాజవ్వా, ఇక కుడుకలు ఏమంటావా? ఒక 5 కుడుకలు అయ్యిర్రే. ఇక పట్టు బిడ్డ, 2 చేతులతోటి మంచిగా పట్టుకో. సరే ఆంటీ. ఇక ఈ స్వీట్లు అప్పుడప్పుడు తిని బిడ్డ, మంచిగా బలం వస్తుంది. లింగక్క, నువ్వు కూడా పెట్టుకోవే. పెడతానే. అంజలి బిడ్డ, ఇప్పుడు నొప్పి కొంచెం తగ్గిందానే? లేదమ్మమ్మ, అట్లనే ఉంది. అయ్యో బిడ్డ, తగ్గలేదానే? ఏం కాదు ఓర్చుకో, అదే తగ్గుద్ది. సరేగా, బిడ్డకు మంచిగా ఏడి అన్ని చేసి పెట్టే, నొప్పి జల్దీ తగ్గుద్దే. సరే లింగక్క, చేసి పెడతా. సీతమ్మ, ఏం చేయమో చూస్తాను, పెట్టుకో. పెడతా లింగక్క. అమ్మా, ఇవన్నీ నాకు ఎందుకు పెడతారు? అయ్యో బిడ్డ, నువ్వు పుషవతానవురా. ఏంది ఉషవత అంటే ఏంటిది? పుషవత అంటే నువ్వు చిన్న పిల్లవు కాదు, ఈ అతించెల్లి పెద్ద పిల్లవు. అంజలి బిడ్డ, గిట్లనే నెల అవుతుంది, నువ్వేం భయపడదు బిడ్డ. ఆడాలన్నాక ఇవన్నీ తప్పాయి బిడ్డ, ఇట్లనే ఉంటది. ఏంటిదమ్మా అంటే ఏమంటుంది? నెల ఇట్లనే అవుతుందా? అవును బిడ్డ, నెల ఇట్లనే అవుతుంది. ఇట్లా నెలకు ఎప్పుడు అనిపించినా నాకు చెప్పాలా బిడ్డ? అంజలి, పెద్ద మనిషి అయినావు కదా నువ్వు, ఇక అన్ని మారిపోతాయిరా. ఒక్కదానివి ఎక్కడికి పోవద్దు నాకు చెప్పకుండా, సరేనా? ఏందో అమ్మా, మీరు అంతా ఏమో మాట్లాడతారు, నాకేం అర్థమైతలేదు. బ్లడ్ ఎందుకు వస్తుంది? నాకేమన్నా అయిందానే అమ్మా? ఏం కాలే బిడ్డ. ఆనే కాంతం, పొల్ల నువ్వు కట్ల భయపెడతారేందే? మీకు బుద్ధి ఉందానే? అదే మెల్లమెల్లగా అన్ని తెలుసుకుంటది, ఇప్పుడే అని చెప్తారా? అయ్యో చెప్పొద్దానే అవ్వా, ఆ పిల్ల రేపు హాస్టల్ పోతుంది, ఆడెవరు చెప్తారు? తెలుసుకుంటే ఆగరాదు మెల్లగా. బిడ్డ, నువ్వేం భయపడకు, అందరికీ గిట్లా, నువ్వు ఏం భయపడకు. రాజవ్వ కూసరి, నేను పోయి ఛాయ్ పెట్టుకొని వస్తా. ఏ పొల్లాకి ఇప్పుడు అందుకే ఛాయ అద్దు. ఏ కూసరి రాజవ్వ. కాంతక్క కూసరి. సరే పో, పెట్టుకురా పో. స్వీట్ మీ కోటి తీసుకొని తిను బిడ్డ. అద్దు నానమ్మ, తినబుద్ధి అయితే లేదు. తిను బిడ్డ, ఏం కాదు, మంచిగా ఉంటాయి. సరే నానమ్మ. సీతమ్మ, కడప మీద ఎందుకు కూర్చున్నావే? నీకు ఏడ ముడ్డి వండుతలేదానే? అయ్యో, కడప మీద కూర్చున్నానే, నేను చూసుకోలేదు. నీకు కడప కూడా కనబడతలేదా అని సీతమ్మ? మంచిగా ఉన్నావు, దేవుడు కదా. నేను చూసుకోలేదు రాజవ్వా. అయితే మన గాని లింగక్క, ఈ పిల్లకు మేనత్తలేదా? లేరు రాజవ్వా, పిల్లకు వెనక ముందు ఎవరు లేరు. అయ్యో, లేరా అని పాపం పొల్లకు. లేరే రాజవ్వా, వీళ్ళది ప్రేమ పెళ్లి కదా. ఇక చిన్నప్పుడే సరోజల్లా అయ్య ఇద్దరు చచ్చిపోయా. ఇక ఎవరు చూడలే పాపం, ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అయ్యో అట్లనానే? ఈ ప్రేమ పెళ్లిలు అయితే అంతే గిట్లనేనే, అన్ని బంధాలన్నీ దూరం అవుతాయి, ఎవరు పట్టించుకోరు. అవ్వా, ఇక నేను పోదనే, నాకు కొంచెం పని ఉన్నది. మా అయ్యపురాలకు పోయి ఏమన్నా అండి పెడతానే, ఏమన్నా అండకపోతే ఏమనుకుంటది? పోతా అన్న బిడ్డ, పోయి అరుచుకోపో నీ అయ్యపురాల్ని. సరేనే అవ్వా, ఇక నువ్వు ఇంత సాయి రాయి జల్దిరా. అగో కామె ఎప్పుడు వచ్చిందే? నేను వచ్చినప్పుడు లేదు కదా. వచ్చిందే, బిడ్డకు అప్పాలు మటను అన్ని చేసుకొని వచ్చింది కదా. అగో ఏం పండుగలేదేం లేదు, ఏమో ఇప్పుడు అప్పాలు చేసుకొని వచ్చింది ఏంటి? పొల్ల నీళ్ళు గిట్ట పోసుకున్నది అయింది. అట్టిగానే వచ్చిందే. రాజవ్వా, నువ్వు దత్తనా అని? నేనేం తాతాననే? నాకు మా ఎరికైంది గాని చెప్పిగా. అగో నీకేం ఎరికైందే? అంగన్వాడి కాంచెల్లి నీ కాంతం పాలును గుడ్లు పట్టుకురా గాని మాదేసిందే. నాకు తెలియదు అనుకుంటానా అని? అయ్యో ఎరికైందా అని ముచ్చట? ఇక దాచిపెట్టేదేముంది పట్టిగా, 2 నెలలాట. మొన్ననే దవాఖాన పోయొచ్చిర్రు. గందుకు కాదు, నీ బిడ్డల్లో అయ్యపురాలు మటన్ పట్టుకొని వచ్చింది, నాకు ఎరికే. గందుకేనే లింగక్క. ఇగో చాయ్ తీసుకో రాజవ్వ. సరేనే, ఇటీ. మీరు కూడా తీసుకోరు లింగక్క. ఇటీయే బుజ్జి, తీసుకుంటా.
మీరు కూడా తీసుకోరే. ఓ పొల్లా సరోజా, చక్కెర బాగా చేసినావు కాదే, బాగా తీయగున్నది పాడగాను. ఏడ తీయగున్నది, మంచిగానే ఉండే. రాజవా, మాకు మంచిగానే ఉంది కదా మరి. అయ్యో చక్కెర ఎక్కువైందా రాజవ్వ నీకు? ఎక్కువ కాదే పొల్లా, దానికి షుగర్ ఉంది కదా, అందుకే అది ఎక్కువ తీపి తినది. అందరికి చెప్పే ఇక నాకు షుగర్ ఉన్నదని. ఏమైందో చెప్తే ఏమో అన్ని దత్తమైందో నువ్వు. మన దోస్తులేనా, ఏమన్నా పరాయోళ్ళ ఇల్లు? మాజాలు పట్టిగా. సరోజా, నువ్వు పొల్ల దగ్గరనే ఉండు, అటు ఇటు పోకు. రాత్రి ఇక్కడనే పడుకో, నువ్వు కూడా భయపడుతుంది పిల్ల. పిల్ల భయపడకు, మీ అవ్వ నీ దగ్గరనే వండుకుంటది. సరే సరే నానమ్మ. అంతలా అయితే నేను కూడా వంట, భయపడకు. ఆకలైనప్పుడు అదోటి ఒకటి తిను, సరేనా? సరే నానమ్మ, తింటా.